టాలీవుడ్ హీరో మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న జరిగిన దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ఆయన స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లారు. తనపై జరిగిన దాడిపై పహాడీ షరీఫ్ పోలీసులకు ఆశ్రయించారు. కాగా అంతకుముందు నిన్న మంచు మనోజ్ బంజారాహిల్స్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. తన కాలికి గాయం కావడంతో భార్యతో కలిసి ఆసుపత్రికి వచ్చారు. చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తనపై దాడి జరిగిన ఘటనపై ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనోజ్ తనకు ప్రాణహాని ఉందని వెల్లడించారు. అయితే కుటుంబ సభ్యుల పేర్లు ఇందులో లేవని తెలుస్తోంది. ఓవైపు మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక లేఖ రాస్తూ సిపికి మంచు మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని విడుదల చేశారు. ఇప్పుడు ఈ పొలిటికల్ సర్కిల్లో సినిమా వార్ కనిపిస్తూ ఉంది. మోహన్ బాబు ఫ్యామిలీలో ఏం జరుగుతుందని ఆసక్తి కనిపిస్తోంది.